ఓ నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఉమారాణి గారు ఉన్నారు ఈరోజు మనతో. ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్టూడెంట్. సో ఆవిడని మనం ఈ డిస్కషన్కి ఆహ్వానించాం. నమస్కారం అమ్మా ఉమారాణి గారు. నమస్కారం అండి. సో ఆచార్యులకు నమస్కారం. అయితే ఈరోజు మనము భాగవతంలో ఒక అంశం మీద ఆ, ఇందుర్తి శివరాణి అని మన యూనివర్సిటీ స్టూడెంటే. ఆవిడ కూడా మాట్లాడారు. ఆవిడ మాట్లాడింది, ఆవిడ ఆ అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాం మనము. సో దాని గురించి ఒకసారి ఆవిడ ఏం చెప్పారు ఏంటని చూద్దాం. ఆ, ఇది ఆవిడ ఆ, రాసింది. ఆచార్య గారు నమస్కారం అండి. ఈరోజు నేను విన్న ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ సోలార్ షేడ్ వీడియో, అంటే మనము పోయిన 2 వీక్స్ బ్యాక్, 1 వీక్ బ్యాక్ వచ్చేసాం, గుర్తుందండి? అది మనము వాళ్ళు శాటిలైట్ మనకు ఒక షేడ్ లాగా క్రియేట్ చేస్తారు భూమి మీద అంటే, అప్పుడు దానికి జరిగే నష్టాలు ఏంటని డిస్కస్ చేసుకున్నాం. అవునండి. సో మీరు ఆ సందర్భంలో ఆవిడ ఆ వీడియో చూశాక విన్నాక నాకు భాగవత కథ గుర్తొచ్చింది. ప్రియవ్రతుడు కూడా ఇలాంటి పనే చేశాడనిపించింది. ధరణి వల్లభుడు రాజు ప్రియవ్రతుడు భాగవతం పంచమ స్కందం భూమిని మొట్టమొదటగా సమాంతరంగా హారిజాంటల్, నిలువుగా, వర్టికల్గా విభజించినాడు. ప్రియవ్రతుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యుని అవతలి వైపు గల చీకటిని పోగొట్టుటకు సూర్యునితో సమానమైన రథం శాటిలైట్ ఎక్కి చీకటిని పగలుగా మారుస్తానని 7 ప్రదక్షిణాలు చేశాడు. దాని ప్రభావం వల్ల భూమిపై గాళ్లు పడి సప్త సముద్రాల అండ్ మధ్య ప్రదేశము సప్త ద్వీపాలుగా ఏర్పడ్డాయి. భూమిని నిలువుగా చతుర్దశ భువనాలుగా ఏర్పరిచాడు అని ఆవిడ రాసుకొచ్చారు. సో అయితే ఇది ఎంత వాస్తవం, ఎంత వాస్తవం కాదు అనడానికి భాగవత పంచమ స్కందం చూద్దాము. దానిలో మనము ఇది మొట్టమొదటి పంచమ స్కందంలో స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. కొద్దిగా ఉపోద్ఘాతం ఇచ్చి, మనువు మనుపృత్రుడగు ప్రియవ్రతుని ఉపాఖ్యానము. ఓ మహారాజా, శ్రీవారి పాదపద్మములందలి మకరందాన్ని ఆస్వాదించి శ్రీహరి పాదపద్మములందలి మకరందాన్ని ఆస్వాదించి తన్మయత్వం పొందే భక్తునికి దైవికంగా ఎన్ని ఆటంకాలు కలిగినా తన భక్తి మార్గాన్ని విడవలేడు. స్వయంభూ మనువు హరిసేవా తత్పరుడైన ప్రియవ్రతునితో రాజ్యాన్ని పాలించమని అనగా, అతడు రాజ్యపాలన యందు చిక్కుకుంటే జ్ఞానభంగం అవుతుందని దానికి అంగీకరించలేదు. సో మనువు యొక్క కొడుకు ఈ విధంగా చెప్పాడనమాట, నన్ను రాజ్యం చేయమంటే నేను చేయను, నా జ్ఞానానికి భంగం కలుగుతుందని. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా సర్వదేవతలతో కూడా వచ్చి అతనికి ఇలా నచ్చచెప్పడం సాగించాడు. ఓ ప్రియవ్రత, నేను నీకు శ్రీహరి సందేశాన్ని వినిపించడానికి వచ్చాను. నీవు సందేహరహితుడవై ఆయన వాక్యాన్ని పాలించు. ఆయన ఆజ్ఞ వల్ల నీవు కొంతకాలం రాజ్య పరిపాలన చేయక తప్పదు. దానిచే నీ జ్ఞాన సంపదకు ఏమాత్రం భంగం వాటిల్లదు అని చెప్పగా, ప్రియవ్రతుడు ఏమీ చెప్పలేని స్థితిలో రాజ్యపాలన స్వీకరించాడు. బ్రహ్మాది దేవతలు తమ తమ లోకాలకు తిరిగి వెళ్ళారు. అనంతరం ప్రియవ్రత మహారాజు ప్రజలను కన్నతండ్రి వలె రాజ్యం చేస్తూ విశ్వకర్మ పుత్రిక అయిన బర్హిష్మతిని వివాహమాడి ఆమె యందు 10 మంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను పొందాడు. ఆ పుత్రుల్లో కవి, మహావీరుడు, సవనుడు అనే ముగ్గురు ఆత్ ఆత్మతత్వ సంపన్నులై భక్తి యోగాన్ని సాధించి ఈశ్వర తాదాత్మ్యం చెందారు. అందులో ఈ 10 మంది మగపిల్లల్లో ముగ్గురు మోక్షానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా ఆగలేదు ఎక్కడ. సో ఆ రాజుకు మరొక భార్య యందు ఉత్తముడు, ఆ ఇక్కడ ఏముంది, ఇక్కడ కనిపించట్లేదు. ఆ, సరే. ఉత్తముడు అండ్ ఇంకో కుమార్తె అనే ముగ్గురు పుత్రులు ఉదయించి ఘోర తపస్సు చేసి మన్వంతర అధిపతులైనారు. కుమార్తె అయిన ఊర్జస్వతి భార్గవుడనే మునిని వివాహమాడింది. వారికి దేవయాని అనే కుమారీ రత్నం కలిగింది అని ఇలా చెప్పుకొచ్చాడు. వాళ్ళ ముగ్గురు ఎవరు ఒకసారి చూద్దాం ఉండండి, పేర్లు కావాలి మనకి. ఉత్తముడు, రేవణుడు. యా యా, కరెక్ట్ అది. సో ఇది ఎవరంటే ఆ, తామసుడు, రైవతుడు. ఉత్తముడు, తామసుడు, రైవతుడు, వీళ్ళు ముగ్గురు మన్వంతరాల్లోకి వస్తారనమాట. సో అది సారీ.
ఆ, సో ఆ, బుద్ధుడి నుంచి ఘోర తపస్సు చేసి మన్వంతర అధిపతులయ్యారు. మనకి ఉత్తముడు, తామసుడు, రైవతుడు ఇలా మన్వంతరాల పేర్లు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. కుమార్తె అయిన ఊర్జస్వతి భార్గవుడు అనే మునిని వివాహం ఆడింది. వారికి దేవయాని అనే కుమారి రత్నం కలిగింది. ఇక్కడ వరకు వాళ్ళ యొక్క చరిత్ర, ఆయన సంతానం ఎవరెవరు అని చెప్పుకొచ్చాడు. ఆ మహారాజు తన శౌర్య పరాక్రమం చేత సమస్త రాజులను సేవించి, అందరు రాజుల్ని సేవించి అంటే ఏంటి, చక్రవర్తి రాజు కదా, అందరు రాజులకి సర్వీస్ లాంటి ప్రొవైడ్ చేసి, నేను నిన్న ఒక వీడియో చేశాను. దానిలో చెప్పాను. ఒక నేను అంటే నిన్న మొన్న ఒకసారి వీడియో చేశాను ఒక అతనితో కలిసి, ప్రదీప్ అన్న అతనితో. అతను అడిగినప్పుడు ఆ మంత్రం కూడా చెప్పాను. చక్రవర్తి రాజు 300 రాజులకి అధిపతి అయితే కనుక చక్రవర్తి అవుతాడు అని చెప్పి. సో అతనికి అట్లానే ఇక్కడ ఇక్కడ అదే ఇచ్చాడు ఇక్కడ. సో ఆ మహారాజు తన శౌర్య పరాక్రమం చేత సమస్త రాజులను సేవించి సామ్రాట్ అయినాడు. తనను ఎదిరించి యుద్ధం చేయగలిగిన వారు లేకపోవడం చేత సోమరిపోతుగా కాలాన్ని వృధా చేయడం ఇష్టం లేక సూర్యునికి మరుగున ఉండే లోకాలను చీకటిని పోగొట్టాలని సంకల్పించాడు. దానికై సూర్యుని రథవేగానికి సమాన వేగం కల రథాన్ని ఎక్కి 7 రోజుల పాటు సూర్యునికి ప్రతిగా సూర్యుని వలె ప్రకాశిస్తూ ప్రయాణం చేసి అక్కడ కూడా పగళ్ళు అయ్యేలా చేశాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. దానికి సూర్యుని రథవేగానికి సమాన వేగం కల రథాన్ని ఎక్కి 7 రోజుల పాటు సూర్యుని ప్రతిగా సూర్యుని వలె ప్రకాశిస్తూ ప్రయాణం చేసి అక్కడ కూడా పగళ్ళు అయ్యేలా చేశాడు. అతని రథం నడిచిన చోట్లే సప్త సముద్రాలకు కల భూసందులుగాను సప్త ద్వీపాలుగాను తయారయ్యాయి. ఆ ద్వీపాల్లో జంబూ ద్వీపం ఒకటే 1,00,000 యోజనాల పరిమితి కలిగి ఉంటుంది. ఆ మహారాజు తన కుమారులైన అగ్నిద్రుడు మొదల వారిని ఆ 7 ద్వీపాలకు అధిపతులను చేసి విరక్తి పొందినవాడై రాజ్యం విడిచిపెట్టాడు. పిమ్మట నారదుని ఉపదేశాన్ని అవలంబించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు. ఇదండి స్టోరీ. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడి నుంచి దానికి సూర్యునికి రథవేగానికి సమాన వేగం కల రథాన్ని ఎక్కి 7 రోజుల పాటు సూర్యునికి ప్రతిగా సూర్యుని వలె ప్రకాశిస్తూ ప్రయాణం చేసి అక్కడ కూడా పగళ్ళు అయ్యేలా చేశాడు. ఆ తర్వాత అతను రథం నడిచిన చోట్లే సప్త సముద్రాలకు గల భూసందులుగాను సప్త ద్వీపాలుగాను తయారయ్యాయి. ఆ ద్వీపాల్లో జంబూ ద్వీపం ఒకటే 1,00,000 యోజనాల పరిమితి కలిగి ఉంది. ఆ మహారాజు తన కుమారులైన అగ్నిద్రుడు మొదలు వారిని ఆ 7 ద్వీపాలకు అధిపతులను చేసి విరక్తి పొందినవాడే రాజ్యం విడిచిపెట్టి వెళ్ళాడు. సరే, ఇది స్టోరీ. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సూర్యుని రథవేగానికి సమానమైన వేగం. అంటే ఇప్పుడు మనకి సూర్యుడు మనకి భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని మనం ఎలా చెప్తాం అంటే రిలేటివ్గా చెప్తాం. కానీ భూమే తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు సూర్యుడి కిరణాలు పడతాయి. సూర్యుడి కిరణాలు ఒకవైపు మాత్రమే పడతాయి, ఇంకోవైపు చీకటిగా ఉంటుంది. మళ్ళీ భూమి ఇలా తిరిగినప్పుడు అటువైపు వెలుతురు వస్తుంది, ఇటువైపు చీకటి వస్తుంది. సో ఈయన ఏం చేశాడంటే, ఎటువైపు అయితే చీకటి వస్తుందో అటువైపు రథాన్ని పెట్టుకొని కాన్స్టెంట్గా, అంటే ఏంటంటే ఇట్స్ కాల్డ్ యాజ్ జియో స్టేషనరీ శాటిలైట్. అంటే ఒక ప్రదేశాన్ని ఎదురుగుండా ఎప్పుడు 24/7 ఉంటుందన్నమాట. దాన్ని జియో స్టేషనరీ శాటిలైట్ అంటారు. అది దాదాపుగా 36,000 కాదు 40,000, దాదాపు 40,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భూమి నుంచి. అంత దూరంలో ఉంటేనే అది జియో స్టేషనరీ కాగలుగుతుంది అనమాట. సో అటువైపు అక్కడ ఉండి, సో భూమి ఇలా ఉందనుకోండి, దానికి ఇట్లా ఇలా ఉంటుందన్నమాట. సో ఇటువైపు సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ప్రకాశం ఇదంతా కలుగుతుంది. ఈ చీకటి ప్రదేశాన్ని ఈ శాటిలైట్ ద్వారా రిఫ్లెక్ట్ చేసి, సన్ రేస్ రిఫ్లెక్ట్ చేసి భూమికి వెలుతురు కలిగించారు. సో 7 రోజుల పాటు అలా చేయటం మూలంగా భూమిలో పగుళ్ళు వచ్చేసి ఒకటే భూప్రదేశం కాస్త 7 భాగాలయ్యింది. ఇది ఆయన చెప్పుకొచ్చింది అనమాట, ఆ భాగవతంలో చెప్పింది. సో ఇది స్టోరీ. అయితే ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయాల్సింది ఏంటంటే, ఉమారాణి గారు, ఇందుర్తి శివరాణి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఫస్ట్. మొట్టమొదట ఆవిడ చక్కగా ఈ అంశాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో ఏంటంటే, సూర్యుడికి అభిముఖంగా అలా ఉండి చీకటి ప్రదేశాన్ని వెలుతురు చేయవచ్చు అన్న కాన్సెప్టు మొన్న సైంటిస్టులు తయారు చేసుకుంటున్నారు. మనకి ఎక్కడైతే వెలుతురు కావాలో అక్కడ వైపు ఒక రిఫ్లెక్షన్ మిర్రర్ పెట్టేసి అటువైపు మనము వెలుతురుని ప్రసరించజేయచ్చు అని చెప్పి వాళ్ళు కాన్సెప్ట్ డెవలప్ చేశారు. చైనా వాళ్ళు ప్రత్యేకించి మాట్లాడుతున్నారు.
సో ఇది మనము గమనించాల్సింది ఏంటంటే ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితము, లక్షల సంవత్సరాల క్రితము ఈ భాగవతం రాయబడింది. ఈ ఆ కాన్సెప్ట్ ఏమిటి అసలు? భూమికి అటువైపున వెళ్ళి సూర్యుడి యొక్క కాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ వెలుతుని ప్రసారం చేయడము అనే కాన్సెప్ట్ని ఊహించడానికి కూడా కష్టం. మరి భాగవతంలో ఇంత సైన్స్ ఉంది. ఈ సైన్స్ని ఏమన్నా పట్టించుకున్నాడా? అదేంటి కథలు, రథం మీద వెళ్ళటం ఏంటి, అదేంటి? ఇగో ఇప్పుడు సైంటిస్టులు చేస్తున్న అదే ప్రయోగం కదా. మొన్న మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు షేడ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, నీడ కోసం, సో దట్ టెంపరేచర్ తగ్గించాలని. కానీ చైనీస్ సైంటిస్టులు కాస్త వెలుతురు కావాలని చెప్పి రిఫ్లెక్టర్స్ పెడతామంటున్నారు. కొంత కొంత సో దట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అలా రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ రిఫ్లెక్షన్ కేంద్రంగా ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇలా చేస్తాం అనుకున్నారు ఉమారాణి గారు. ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు చేసిన పని అంతకు మించి చేశాడు. మీరేమంటారు చెప్పండి? ప్రియవ్రతుడు అంటే అంటే నేను ఎలా అనుకున్నా అంటే ప్రియవ్రతుడు అంటే వ్రతము అనేది కర్మకు సంబంధించిన శబ్దం అండి, వ్రతము అవునండి. అనేది. అవును. ప్రియవ్రతుడు అన్నప్పుడు అంటే ప్రియవ్రతుడు అన్నప్పుడు తను ఆ, అంటే ప్రపంచానికి కావలసిన అంటే ఒక సూక్ష్మమైన ఒక ఆత్మ, ఉమ్, ఆత్మ అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఓకే. అతని ఆత్మ ద్వారా ఆ, విశ్వకర్మ యొక్క కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నాడు అని అంటే భరిష్మతి. భరిష్మతి అంటే ఇక్కడ మనం అంతరిక్షానికి బర్హిష్మతి. ఉమ్, ఉమ్, భరిష్మతి కదా. అంతరిక్షానికి బర్హిష్మతి. ఉమ్, ఆ. నీటిని తీసుకోవచ్చు, అంతరిక్షాన్ని అబ్బా, తీసుకోవచ్చు. బాగా జ్ఞాపకం చేసుకున్నారు ఉమారాణి గారు. వెరీ గుడ్. మనం డిస్కషన్ చేశాం దీన్ని మురళీకృష్ణ గారితో కలిసి, మురళీ గారితోనూ, తర్వాత తరుణ్, అనిల్ కూడా ఉన్నారు ఆ డిస్కషన్లో. ఎస్, వాయువు గురించి మాట్లాడుతూ బర్హి. ఎస్, నీటితో. చెప్పండి. అయితే ఈ ఆత్మ ఏంటంటే ఆ ప్రళయకాలంలో ఆ నీటిలో ఉండటం వల్ల ఉమ్, ఈ విశ్వకర్మ ఫస్ట్ అంతరిక్షాన్ని సృష్టించాడు. కాబట్టి విశ్వకర్మ అంటే జగత్తును సృష్టించడానికి కావలసిన పదార్థాలు, మెటీరియల్స్ అన్నీ కూడా ఆయన ఇచ్చేశాడు. అవును. ఉమ్, జగత్ రచన చేసేవాడు విశ్వకర్మ. ఉమ్, ఈ విశ్వకర్మ కూతురు అంటే నేను ఫస్ట్లో ఆయన అంతరిక్షాన్ని ముందు క్రియేట్ చేశాడు కాబట్టి ఉమ్, ఈ ఈ నీటిని ఆయన ఆమ్, అంటే ఆ నీటిలో ఈ ఆత్మ ఈ నీటితోటి మునగడం వల్ల అంటే ఆత్మ నీరు కలిసినప్పుడు ఏమైందంటే ఈ రెండు సంయోగం వల్ల ఈ, ఇంద్రాగ్ని అంటే కొడుకులలో ఫస్ట్ ఇంద్రుడు, అగ్ని, ఇంద్రాగ్ని ఉమ్, అంటే ఉమ్, విద్యుత్. ఉమ్, 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 ఉమ్. విద్యుత్ అగ్ని ఎప్పుడైతే పుట్టిందో ఈ విద్యుత్ అగ్ని వల్ల అన్ని సమస్త లోకాలు వీటి మీదే ఆధారపడి వస్తాయండి. ఓకే. ఉమ్, ఇంద్రుడు ఉమ్, అగ్ని, ఉమ్, ఇంద్రాగ్ని ఫస్ట్ ఇంద్రుడు అగ్ని పుట్టారు. ఆ తర్వాత ఏమంటారంటే ఆ, ఇద్మజిహ్ముడు అన్నప్పుడు కూడా ఒక యజ్ఞం అన్నమాట అది. ఉమ్, జిహ్ముడు అన్నప్పుడు అంటే ఒక అంటే వేదాలు కూడా పుట్టినాయి అని చెప్తున్నారు. ఉమ్, 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 ఉమ్. వేదాలు జిహ్ముడు మొట్టమొదటే పుడతాయి, లేకపోతే కుదరదు కదా. మొట్టమొదటి అదే వేదాలు మొట్టమొదటి ఎందుకంటే పుట్టాయి కాబట్టి మనువు కొడుకుగా మనం ఇది చెప్తున్నాం. ఈయన పేరు ప్రియవ్రతుడు, మనువు యొక్క కొడుకు. సో మనం మనువు వేదాలని నేర్చుకున్నాడు. ఎవరి నుంచి నేర్చుకున్నాడు? బ్రహ్మ నుంచి అదే నేర్చుకున్నాడు. తెలియదు. బ్రహ్మకి ఎవరు చెప్పారు అంటే ఆయనకు పూర్వులైన అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరసుడు, వీళ్ళ నలుగురు ప్రచారం చేసిన తర్వాత 4 వేదాలని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళని బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ తర్వాతే వచ్చినవాడు మనువు. కాబట్టి మనము అలా ఆ విధంగా అర్థం చేసుకుంటే మనువు తర్వాత వచ్చినవాడు ప్రియవ్రతుడు. కాబట్టి అప్పటికే సృష్టి జరిగిపోయింది కాబట్టి. కానీ మీరు చెప్పే సృష్టి క్రమం ఎలా ఉందో అలాగని పేర్లు పెట్టుకున్నాడు తన కొడుకులకి, అది చెప్పొచ్చు మనం. ఆ, యా, అలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోకస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు భూమికి అటువైపు అంటే చీకటి వైపు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, నేను అమెరికాలో ఉన్నా, మాకు పగలైంది, మీకు రాత్రి అయింది. సో ఆ, మీకు రాత్రి పూట కూడా మీకు సూర్యుడి వెలుతురు వచ్చింది అనుకోండి. అలా 7 రోజులు వరుస పెట్టి వస్తే ఏం జరుగుతుంది అన్నది కాన్సెప్ట్. సో ఏం జరుగుతుంది అంటే భూమి బీటలు వారుతుంది. ఆ, అదే చేశాడు ఆయన ప్రియవ్రతుడు. ఆ. ఆయన అయితే 7 కొడుకులు, 10 మందిలో ముగ్గురు ము- సాన్నిధ్యం పొందారు. ఆ తర్వాత మిగిలిన 7 ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ 7 భాగాలు చేసి అప్పచెప్పాడు.
అప్పచెప్పాడు. రాజ్యాలు. అవును. అంటే కాన్సెప్ట్ చూడండి. అంటే భూమిని చీల్చాడు ఆయన. అంటే నేల నేల భాగం, నేల సముద్రం రెండు ఉన్నాయి. అయితే నేల భాగాన్ని ఆయన చీల్చాడు. చీల్చి ద్వీపాలుగా చేసి భూమి చుట్టూ అవి వచ్చేసినాయి అనమాట. అవి అప్పుడు కదలడం మొదలుపెట్టినాయి. ఆ, మొదలుపెట్టి వెళ్ళినాయి. ఈ కాన్సెప్ట్ అసలు ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే, సూర్యరశ్మి ద్వారా ఎక్కువ కాలము అలా ప్రసారం చేస్తే భూమి బీటలు వారుతుంది. బీటలు వారినప్పుడు భూమి చీలుకుపోతుంది. చిలుకుపోతుంది. ఆ కాన్సెప్ట్ని ఏ సైంటిస్ట్ ఈరోజు చెప్పగలుగుతారు చెప్పండి? ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అది అసలు. ఆయన అసలు అట్లా ఎందుకు అనుకున్నా అంటే, ఏడుగురు కొడుకులు మిగిలారు. ఏడుగురు కొడుకులకి ఆయన రాజ్యం సమానంగా పంచిచ్చాడు. ఉమ్. పంచిచ్చినప్పుడు 7 భాగాలు చేసి భూమండలాన్ని అక్కడ అప్పచెప్పాడు వాడిని. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అప్పుడు భూమి చీలుకొని సముద్రం లోపలికి వెళ్ళింది. లేకపోతే అది భూమి సెపరేట్ అవ్వదు కదా. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, 7 రాత్రులు కంటిన్యూస్గా సూర్యుడు వెలుతురు కనుక భూమి అంతా ఉంటే, భూమి బీటలు వారుతుంది అని. కాన్సెప్ట్. సో ఇది ఏ సైంటిస్ట్ అన్న ఈ రోజున ఈ భాగవతం నుంచి తెలుసుకోవాల్సింది. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ని ఆ రోజున భాగవతంలో ఇమిడ్చారు. ఎంత చక్కగా చేశారు. అది ఎందుకంటే అలా చేశాడు ఆయన. మరి అలా చేసినప్పుడు ఎంత వేడి పుట్టి ఉండాలి, ఆ ప్రజలందరికీ ఏమై ఉండాలి, ఎట్లా జరిగింది, ఇది మనకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అంత వేడి పుట్టి భూమి బీటల వారుతోంది అన్నప్పుడు మిగతా ప్రజలకి ఏమై ఉండాలి ఆ వేడికి అని కూడా మనం తెలుసుకోవాలి. సో ఆ విషయాన్ని అక్కడ రాయలేదు ఇంకా మనకి. ఉమ్. సో ప్రియవ్రతుడు ఏం చేసి ఉండాలి, ఏమి చేసి ఉండాలి. ఆయన ఒక పెద్ద జ్ఞాని, ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ కూడా. ఆయన రాజ్యపాలన చేశాడు. అంటే ఎంత జ్ఞానం ఉందంటే ఆయనకి ఆల్రెడీ మోక్షానికి దగ్గరగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన రాజ్యపాలన చేయమన్నప్పుడు ఇది విష్ణువు ఆజ్ఞ అని చెప్పారు. అంటే ఏంటంటే పరమాత్ముడి యొక్క ఆజ్ఞాన్ని తీసుకొని అతను రాజ్యపాలన చేసి మిగతా వాళ్ళకి రాజ్యం అప్పచెప్పాడు. కానీ అలా తిరగవలే. ఇప్పుడు భూమికి అటువైపు చీకటి ఉంది, సరే నేను ఎందుకు వెలుతురు చేయాలి అని ఎందుకు కోరుకున్నాడు? ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే కోరుకుని ఉండుంటాడు అంటే, 7 కొడుకులు ఉన్నారు, 7గురికి 7 భాగాలు చేసి ఇచ్చాడు భూమిని. అంటే అంతకుముందు భూమి ఒకటే ఒకటే భాగంగా ఉండింది. అంటే భూమి అంతా ఒక రకంగా ఉండింది. దాన్ని భాగాలు చేయడానికి కోసం ఆయన తిరిగాడు. వర్టికల్గా హారిజాంటల్ లైన్స్ అని చెప్పి ఆవిడ రాశారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే అలా భూమిని విభజించాడు ఆయన. అది రకరకాల బీటలు బారినప్పుడు దానికి ఎక్కడ వీక్నెస్ ఉంటే ఆ క్రాక్స్ అలా వస్తాయి. ఇప్పుడు గోడలో బీటలు వారితే అది ఒక ఒక వర్టికల్ లైన్ ఏర్పడదు. క్రాక్స్ ఇలా 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 ఏర్పడతాయి. అలానే భూమి కూడా అలా ఏర్పడింది. సో అలా ఏర్పడడం అసలు ఎంత గొప్ప విశేషం అంటే, ఇది ఆ రోజు ప్రియవ్రతుడు చేశాడు. ఇది భాగవతంలో రాయబడ్డది. ఇది ఇప్పుడు ఈ రోజు సైంటిస్టులు తయారయ్యి స్పేస్కి వెళ్ళి అదే చేద్దాం అనుకుంటున్నారు. కానీ దాని మూలంగా భూమి బీటలు వారుతుంది, ఇంకా భూమి చీలుకుపోతుంది. రాజ్యాలన్నీ ఇంకా చీలికిపోయి చిన్నవి ఏర్పడిపోతాయి అన్నమాట. ఖండాలు, పెద్ద ఖండాలు ఏర్పడకుండా చిన్న ఖండాలు ఏర్పడతాయి. దానికి ఎవరన్నా పూనుకుంటే మనకు అదే జరుగుతుంది. మీరేమంటారు? అవునండి, చిన్న ఖండాలుగా ఏర్పడతాయి కాబట్టి ఉమ్. అసలు మనం ప్రయత్నం చేయొచ్చా ఈ ఫ్యూచర్లో అన్నది ఇంపార్టెంట్. నా అంటే అలా అంటే ప్రతి అంటే అటు ఇటు కూడా వెళ్తూనే ఉండాలి అని అంటే అది అంత కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. ఎస్, చీకటి అన్నది లేకపోతే సోమలతలు అనేది ఇవన్నీ ఎందుకంటే పెరగవు. అది చీకటి అనేది రాదాని అనే దాంతో వస్తుంది కదండి రాత్రి అవును, అనేది. అవును, 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 ఏంటంటే ఆ దానాన్ని కూడా మనం తీసుకోవాలి. అంటే ఆ చీకటి అనేది ఉన్నప్పుడే కొన్ని ఆ, ఏమంటారు ఈ సోమలతలు కానీ ఈ చంద్రుడి యొక్క కిరణాలు కానీ ఈ అవును. కూడా మనకి వాటి వల్ల ఉన్న ఉపయోగాలు సోమలతలు ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క దీంతో ఏవైతే ఉంటాయో ఉమ్. అవన్నీ కూడా మనకి అవసరం వస్తాయి కదా. అవసరం వస్తాయి, అవసరం వస్తాయి, అవసరం. కాబట్టి ఉమ్. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఇలా ఉండటం అనేదే, లేకపోతే భగవంతుడు సృష్టి ఇలా చెయ్యడు అనేది నా. కరెక్ట్ అండి కుమార్ అండి. ఇంకో విశేషం ఏంటంటే, ఇప్పుడు చైనీస్ సైంటిస్టులు చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, కొంత మేరనే ఆ సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ జరుగుతుంది, భూమి అంతా జరగదు.
వాళ్ళు జరగదు. కొంతమేర జరుగుతోంది. అయితే మన ప్రియవ్రతుడు భూమికి సగభాగం అంటే ఒక బాల్ తీసుకున్నాం అనుకోండి, దానిలో సగం కట్ చేస్తే ఒక భాగం అంతా సగభాగం వెలుతురు ఉంటుంది, ఇంకో సగభాగం చీకటి ఉంటుంది. ఆ చీకటి భాగాన్ని ఆయన మొత్తాన్ని వెలుతురుగా చేసేసాడు. ఇప్పుడు చైనీస్ సైంటిస్ట్ చేస్తే కొద్దిగా భాగమే ఎక్కడో ఒక సిటీ మేర ఏర్పడచ్చు అది ఆ వెలుతురు. కానీ ఇక్కడ ఈయన మొత్తం భూమినంతా చేశాడు. అది ఆ, ఎట్లా రిఫ్లెక్ట్ చేశాడు, ఇది ఒక సైన్స్కి అందని మహత్యం అన్నమాట. అది ఆయన అంత గొప్పగా చేశాడు, అంత పెద్ద జ్ఞాని. భూమి అంతా చేశాడు. మీకు అర్థమైందండి? మీరు ఇప్పుడు సూర్యుడు వెలుతురు పడుతోంది, ఇక్కడ సూర్యుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, అక్కడి నుంచి వెలుతురు పడుతుంది. ఎంత పడినా భూమికి సగభాగం మాత్రమే పడుతుంది, మిగతా సగం ఖచ్చితంగా చీకటి ఉంటుంది. ఆ, ఎందుకంటే ఇది ఒక స్పెరికల్గా ఉంటుంది కాబట్టి షేప్. సో మిగతా సగ భాగంలో ఆ మొత్తానికి సూర్యుడిలాగా వెలుతురు ఇవ్వాలి అంటే ఎంత మీకు శక్తి ఉండాలి, ఎంత ఏర్పాట్లు సైంటిఫిక్గా చేసి ఉండాలి. ఆ. ఇమాజిన్ చేయండి మీరు, కదా. సో అందుకనే ఆ కథలో ఏమంటాడంటే బ్రహ్మదేవుడు వచ్చి ఇలా చేయకూడదు ఆపేసేయమంటాడు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఆ అదంతా ఇక్కడ కథలో ఇంకా చదవలేదు కాబట్టి అక్కడ ఉంది అది. ఆ సో కథలో అది కూడా అది ఉంటుందండి. కూడా అంటే ఎస్. బ్రహ్మదేవుడు వచ్చి ఏమంటాడంటే బాబు ఇలా చేయకూడదు నువ్వు, ఆ, రాత్రి కూడా ఉండాలి అని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడ ఆపించేస్తాడు. ఆపించేస్తారు. అప్పటికే 7 ఖండాలు చీలుగుపోయింది. అప్పటికే 7 ఖండాలు అయిపోయినాయి. ఏడుగురికి 7 ఖండాలు ఇచ్చేస్తాడు. అది తన ఇప్పుడు కొడుకులు. ఇప్పుడు విశేషమైన ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ కూడా ఇది ఇప్పుడు ఈ రోజున మిగతా సగభాగం అంతా వెళ్తూ రావాలంటే ఎంత కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు సైంటిస్టులకి ఎంత కెపాసిటీ ఉండాలంటే అసలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి ఆ మిర్రర్స్ని, అది వెరీ ఇంపార్టెంట్. అది ఆ రోజు ఆ జ్ఞానం ఉంది అంటే మరి భాగవతంలో ఎంత సైన్స్ ఉందని ఒప్పుకోవాలి మనం. ఒకవేళ లేదండి అది అతి పిటకబుర్లు అండి అట్లా ఎవడు చేసినా చెయ్యకపోయినా ఊహకు కూడా అందనటువంటి విషయాన్ని ఎలా రాశారు, ఊహకు కూడా అందని విషయాన్ని ఎలా రాశారు. ఊహకు కూడా అందలేదు. ఇప్పుడు సైంటిస్టులకి ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యనే కావాల్సి వచ్చి దాని ప్రయోగాలు చేస్తూ ఆ స్పేస్ షిప్ నుంచి మనం ఇట్లా రిఫ్లెక్ట్ చేస్తే కొంత సన్ రేస్ ఇక్కడ పడతాయి, మళ్ళీ అప్పుడు చీకటి టైంలో కూడా మనం సోలార్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. అది మనకి సైన్స్కి అందని విషయాన్ని, అంటే సైన్స్కి ఈ రోజు నెసెసిటీయే ఆలోచిస్తున్నారు. ఆ రోజుల్లో ఎందుకు ఆలోచించారు, ఒకవేళ కాకమ్మ కబులు రాసి ఉంటే అని మనం ఆలోచిస్తే అది అలా రాయలేదు, అది జరిగింది కాబట్టి రాశారు. ఇది మనము అర్థం చేసుకోవాల్సింది. మనకి సో తెలుస్తూనే ఉంది కదండి, 7 ఖండాలు ఉన్నాయి కదా. ఉన్నాయి, ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. మరి 7 ఉన్నాయి కదా, ఖండాలు మరి 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 ఇప్పుడు ఏమో అది లేదు అనడానికి లేదు కదా, ఏడు లేదు, ఖండాలు ఉన్నాయి కదా మరి. లేదు, లేదు, లేదండి, ఉన్నాయి, చక్కగా ఉన్నాయి కదా. ఉన్నాయి. యా, అది అదే. ఎలా ఎలా చీలుకుపోయాయి, ఎలా ఏర్పడ్డాయి అని మనం కనుక మనకు వీడియోలు ఉన్నాయి కొన్ని. కొంతమంది సైంటిస్టులు ఊహించి దాన్ని సాఫ్ట్వేర్కి జోడించి ఆ భూమి ఎలా చీలుకుపోయింది అని చెప్పి ఆ, చూపించారు. ఒక్కొక్కటి ఎన్ని ఎన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత విడిపోయింది అన్నట్టుగా క్లియర్గా చూపించారు. అంటే వాళ్ళ ఊహకి ఎంత వచ్చిందో అంత చేయగలిగారు. సో అది మనం చూస్తే ఆ వీడియోస్ చూస్తే మనకు అర్థం అవుతుంది అనమాట, భూమి ఎలా చీలిపోయింది. ఒక ఒక యూనో బిలియన్ సంవత్సరాల క్రితం ఎలా ఉండింది, తర్వాత 200 మిలియన్ సంవత్సరాల దగ్గర ఎట్లా ఉండింది, తర్వాత ఎట్లా ఉండింది, తర్వాత ఎట్లా ఉంది, తర్వాత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందని మొత్తం భూమి అంతా ఆ ఖండాలు ఎలా చీలిపోయినాయి, ఏవేవి ఎక్కడికి వచ్చి జోడించబడ్డాయి, అవన్నీ చూపించారు. సో ఇది మన ఆ, ఆ, గొప్ప ప్రియవ్రతుడు ఆ విధాన్ని ఎలా చీల్చాడు అన్నది ఆలోచిస్తే మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏమండి ఉమారాణి గారు? అవునండి. ఉం. సో మీరు చెప్పినట్టు బ్రహ్మగారు వచ్చి ఆపకపోయి ఉంటే ఆయన ఇంకా చీల్చుకుంటూ పోయేవాడు. మరి అట్లా మరి ఆ జ్ఞానం ఏమిటో నాకు అర్థం కాలేదు మరి ఆయనకి. మరి అంతగా ఎందుకు చేశాడు అన్నది ఆయనకి అర్థం కావాలి. ఆయన ఆపేవాడేమో బ్రహ్మ వచ్చి ఆపకపోయినా, ఒకవేళ ఆయనకి తెలుసు కాబట్టి ఆపేసేవాడేమో. కాకపోతే ఏంటంటే బ్రహ్మ వచ్చి ఆపాడు అని చెప్పడంలో అర్థం ఏంటంటే బ్రహ్మ ఈయనకంటే గొప్పవాడని చెప్పాలి కాబట్టి అలా జరిగింది. ఉమ్. సో అది సో విశేషము. ఇది మనకి ఇది మన ఇందుర్తి శివ గారు తీసుకురాకపోయి ఉంటే ఈ విషయాన్ని మనం డిస్కషన్కి అవకాశం ఉండేది కాదు. అవును. ఇప్పుడు ఈ రోజున ఒకవేళ సైంటిస్టులు అందరూ కలిసి అలా ఒక రిఫ్లెక్టర్ని ఏర్పాటు చేశారు అనుకుందాం కాసేపు, భూమి ఏమవుతుంది? అదేనండి, చీలుకుపోతూ ఉంటుంది. అంటే భూమి ఇదైపోతుంది కదా, ఇంకా చీలుకుపోతుంది. చిలుకుపోతుంది. మనకి ఏంటంటే దానివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు అని. అది అది మటుకు డెఫినెట్ అండి. ఆ రోజున భూమి ఒక్కటే ఖండంగా ఉంది కాబట్టి చీల్చాడు ఆయన. చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు అలా అవసరం లేదు లేదు. కాబట్టి, ఇప్పుడు లేదు కాబట్టి అలా చీల్చకూడదు అనేది. అవునండి.
ఉమ్. దానివల్ల మనకి ఉపయోగం అనేది ఉండదు అని. అని ఖచ్చితంగా ఉపయోగం లేదు. ఉపయోగం లేదు అనేది నా అభిప్రాయం. ఎస్ అండి, కరెక్ట్ అండి, మీరు బాగా చెప్పారు. ఎందుకంటే ఉపయోగం ఉంటే సోలార్ ఎనర్జీ మేము క్రియేట్ చేసుకుంటే విద్యుత్ మేము ప్రొడ్యూస్ చేసుకుంటాము అంటే అది పద్ధతి కాదేమో. ఆ, అంతే కదా. ఇప్పుడు పగలు ఇప్పుడు మనకు సోలార్ ప్యానల్స్ పెడుతున్నారు ఇళ్ల మీద, పెట్టి పగలు సూర్యుడు వెళ్తున్నంతసేపు అది విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. చేస్తుంది. రాత్రిపూట ప్రొడ్యూస్ చేయలేదు. చెయ్యదండి. ఉమ్. అప్పుడు అలాంటప్పుడు మనము రాత్రిపూట కూడా సూర్యుడు వచ్చేటట్టు చేస్తే అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కానీ అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది కదా అని మనం సూర్యుడిని పెట్టకూడదు కదా రాత్రిపూట. యా. మరి చంద్రుడు ఇప్పుడు అష్టవసువులు ఉన్నప్పుడు ఒక్కొక్క, ఇప్పుడు చంద్రుడు, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా మనకి అవసరమే కదా, అంగారకుడు ఇవన్నీ కూడా ఆ, అవునండి. అవసరం కాబట్టి మనకి ఇవన్నీ కూడా అష్టవసువులు ఉండాలి. ఉండాలి. అష్టవస్తువులు ఉండాలి. ఏ ఆ, పద్ధతుల్లో సృష్టి చేయబడింది అలా చేసుకోవాలి. అవసరమైతే మనం టెక్నాలజీ భగవంతుడు డెవలప్ చెప్పాడు కదా, చేయాలి కానీ. పూర్వకల్పంలో ఎలా చేశానో ఈ కల్పంలో కూడా నేను అలాగే చేస్తాను, వచ్చే కల్పం అంటే ఉమ్. ఆ సృష్టి అలా ఉండాలి అనేదే ఆయన యొక్క రచన. అది ఆయన నియమాలు అవి. ఆయన రచనే అది. అది. అందుకని నేను అనేది ఏంటంటే ఆయనకి విరుద్ధంగా మనం చేయడం అనేది యా, అది అది విరుద్ధం, అది అది వేద విరుద్ధం అవుతుంది. లేక ఇప్పుడు ఒకటి అవసరమైన చోట ఆయన చేసుకోమనే టెక్నాలజీ ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు, ఆయన ఇచ్చిన దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. కానీ అవును, అది వేదంలో కూడా చెప్తాడు కదండి, ఉమ్, మీరు ఇది చేసుకోండి, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేసుకోండి, అంటే మన సుఖం కోసం మీరు మన మనుగడ కోసం ఏదైతే అవసరమో, ఉమ్, ఇప్పుడు ఉమ్, ప్రియవ్రతుడు చేసింది కూడా అదే. అది. అవును, 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 ప్రియవ్రతుడు చేసింది అదే. మనకి అవును, ఏదైతే మనకి అవసరమో, ఏదైతే మన మనుగడకి హాయిగా ఉంటుందో, మనం ఏదైతే సుఖంగా ఉంటామో దాన్నే ప్రియవ్రతుడు చేశాడు ఇప్పుడు. అవును, కరెక్ట్. అలా చేసి వదిలిపెట్టాడు. వదిలిపెట్టాడు. ఉమ్, దానివల్ల దా అందుకనే ఇప్పుడు భగవంతుడి సృష్టి కూడా పూర్వకల్పంలో ఎలా చేశాను ఈ కల్పంలో కూడా అలాగే చేశాను అంటే, ఉమ్, ఈ కల్పంలోనూ కూడా నేను ఇలాగే చేస్తాను, ఎందుకంటే మీ సుఖం కోసమే, మీ దీనికోసం. అంటే జ్ఞానం అనేది భగవంతుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు అంటే, మరి ఎక్కడ ఆపేసేయాలి, ఏది మనం తీసుకోవాలి, ఏది మనం అవసరం లేదు అనేది అన్నిటినీ మనం స్టడీ చేయాలి. అందుకనే ఇప్పుడు ఇప్పుడు కవి ఇప్పుడు ఈ చూడండి ముగ్గురు, ఈ కుమారులలో ముగ్గురు ఉమ్. శాశ్వతమైన దీన్ని పొందారు అని అంటే, మోక్షం ఒక పొందాడు. కవి. ఉమ్, కవి అంటే ఆయన ఏంటంటే భూమి నుంచి సూర్యుడి దాకా అంతరిక్షం దాటి వెళ్ళి ప్రతి పదార్థాన్ని ఆయన గ్రహించగలిగాడు కాబట్టి ఆ విద్వాంసుడు. అవును. అందుకని ఆయన శాశ్వతంగా ఆయన మోక్షాన్ని పొందగలిగాడు. ఎస్. అవును, అవును, అవునండి, కరెక్ట్, బాగా చెప్పారు. కరెక్ట్ అది. ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు బుధగ్రహం ఉంది. బుధగ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కానీ దానికి ఒక భాగం మాత్రమే సూర్యుడు ఫేస్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. రెండో భాగం ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. ఆ, ఎప్పుడు అది అలా తిరుగుతోంది అనమాట. మీకు అర్థమైందా? సో అవును. ఇప్పుడు మీరు ఇది ఇది సూర్యుడు అనుకోండి. ఇది బుధగ్రహం అనుకోండి. మనకి ఇదే కనుక భూమి అయి ఉంటే ఇలా తిరిగేది, ఇలా ఆ, తిరుగుతూ వెళ్తూ ఉండేది. కానీ బుధగ్రహం ఏమవుతుందంటే ఎప్పుడు సూర్యుని ఇలా ఫేస్ చేస్తూ ఇలానే వెళ్తుంది. అంటే ఈ రెండో భాగం చీకటిగా ఉంది, ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. ఆ, సో దాని యొక్క భ్రమణము ఎలా ఉందంటే తన చుట్టూ తను తిరిగే కాలము, సూర్యుడి చుట్టూ తిరిగే కాలము ఒకటే దానికి. దాంతో ఏమవుతుందంటే రెండో భాగం ఎప్పుడు చీకటిగానే ఉంటుంది, కనిపించదన్నమాట. సో ఉమ్, కనిపించినప్పుడు అది సూర్యుడు కనిపించదు కాబట్టి అది చల్లగా ఉంటుంది. ఇటువైపు ఉన్నది చాలా వేడిగా ఉంటుంది, బగ 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 మండిపోతుంటుంది అనమాట ఇటువైపు. సో ఒక భాగం ఏమో టెంపరేచర్లు వందలు దాటిపోతూ ఉంటుంది, వందలు వేలు. రెండో భాగం ఏమంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది. బాగుంటుంది. ఉమ్. మైనస్. సో సో ఇప్పుడు మనం ఊహించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మొట్టమొదట భూమి ఉన్నప్పుడు అలా ఉండిందా, ఆ, లేకపోతే రెండో వైపు చీకటిగా ఉన్న ప్రాంతాన్ని ఆయన కదిల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒక సంశయం మనము ప్రకటించాలి. ఆ, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సో అవును. భూమి మొట్టమొదట్లో ఒకవైపు మాత్రమే సూర్యుని ఫేస్ చేస్తూ ఇలా తిరుగుతూ ఉండేదా, ఎప్పుడూ పగలే ఉండేదా, దానికి రాత్రులు లేకుండినియా? ఆ తర్వాత అది దూరంగా జరగడం మూలంగా ఇంకాస్త దూరంగా జరగడం. ఇప్పుడు సైంటిస్ట్ ఏమంటారంటే ఒకప్పుడు భూమి దగ్గరగా ఉండింది, ఇంకా ఇంకా దూరంగా జరుగుతోంది అని అంటున్నారు సూర్యుడికి. సో అది అది ఒక ఒక
పావు మిల్లీమీటర్ ఫర్ 100 ఏళ్లకి అయి ఉండొచ్చు. కానీ అలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది దూరం దూరం జరిగింది అని చెప్పినప్పుడు, ఇప్పుడు దాన్ని పగలు రాత్రి చేయటం కోసము అలా చేశాడా ప్రియవ్రతుడు అని ఇంకొక సంశయం మనము ప్రకటించుకోవచ్చు. సో ఇది బుధుడు, ఇప్పుడు బుధుడు ఉన్నాడు. ఆ బుధుడిని కనుక రెండో వైపు కూడా మనం సూర్యుడి పెడితే, అంటే ఈ రిఫ్లెక్టర్స్ పెడితే, అప్పుడు అది తిరగడం మొదలు పెట్టేస్తుంది. ఉమ్. ఇది అద్భుతమైన విషయం. సో ఇలా ప్రియవ్రతుడు చేశాడా భూమిని అని ఒక ప్రశ్న. అలా అన్నప్పుడు, అలా అనుకుంటే కనుక మరి గురుగ్రహాన్ని ఎవరు చేశారు, లేదా శనిగ్రహాన్ని ఎవరు చేశారు, కుజగ్రహాన్ని ఎవరు చేశారు, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి మనకి. కాబట్టి మనం ఊహించాల్సింది ఏంటంటే, అది భూమి ఒకప్పుడు బుధగ్రహంలా ఉండిందా లేదా, ఇదొక ప్రశ్న. ఒకవేళ లేకపోయి ఉండుంటే ఆయన ఎందుకు అలా చేశాడు, రెండో వైపున వెళ్ళి 24 అవర్స్ వెలుతురు ఉండేటట్టు ఎందుకు చేశాడు అంటే, భూమి 7 భాగాలు చేయడానికి అని చెప్పుకున్నాం. కానీ అలా కాకుండా భూమి ఎప్పుడూ వెలుతురుగా ఉండి ఒకవైపు ఎప్పుడు చీకటి కాదు. ఎందుకంటే ఆ సెంటెన్స్ మనకి అలా చెప్పాడు చూడండి. నేను చూపిస్తాను. సో సో ఆ మహారాజు తన శౌర్యం చేత సమస్త రాజును సేవించి సామ్రాట్ అయినాడు. తను ఎదిరించి యుద్ధం చేయగలిగిన వారు లేకపోవడం చేత సోమరిపోతుగా కాలాన్ని వృధా చేయడం ఇష్టం లేక సూర్యునికి మరుగున ఉండే లోకాలలో చీకటిని పోగొట్టాలని సంకల్పించాడు. ఇది అంటే మరుగున ఉండే లోకాల్లో అన్నప్పుడు నేను లోకాలు అన్నాడు, కానీ మరుగున ఉండే భూమి యొక్క భాగం మాత్రమే అని చెప్పలేదు ఆయన. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మొత్తము అన్ని సమస్తాలు అంటే ఈ కుజగ్రహం, మన గురుగ్రహం, తర్వాత శనిగ్రహం, ఈ గ్రహాలన్నింటినీ కూడా ఆయన రెండో వైపున వెలుతురు చేసి వాటిని తిప్పాడు అని చెప్పచ్చు, ఆ గోళాలు. లేకపోతే అవి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకవైపు ఎంతసేపు సూర్యుడు ఉండి ఇంకోవైపు లేకపోయింది. అయితే మీరు ఈ ప్రశ్న అడగచ్చు, సరేనండి మీరు చెప్పారు భూమికి మరుగున పడి ఉన్నాయి అని, కాబట్టి బుధ శుక్ర గ్రహాలు వదిలేస్తే భూమి తర్వాత ఉండేవి కుజగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం, ఇవి ఈ గ్రహాలు. ఇప్పుడు చంద్రుడు కూడా ఒకడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు కూడా ఒకటి పక్కన పెట్టుకుంది. సో ఈ గ్రహాలన్నిటినీ తిప్పాడు. మరి ఈ బుధ గ్రహాన్ని శుక్రగ్రహాన్ని ఎందుకు వదిలిపెట్టాడు అన్న ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే దానికి సమాధానం ఏంటంటే, నేను రామాయణంలో రామాయణం జరిగే సమయానికి బుధగ్రహం లేదు అని చెప్పాను. బుధగ్రహం లేదన్నారు కదా. ఉం. అప్పుడు అంటే కాబట్టి ఆయన దాని గురించి పట్టించుకోలేదు. అంటే లేని దాన్ని ఎట్లా పట్టించుకుంటారు. కాబట్టి బుధగ్రహం కూడా లేదు కాబట్టి శుక్రగ్రహం కూడా లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈయన చెప్పిన లెక్క ప్రకారము భూమికి మరుగున పడి ఉన్నా, అంటే వెనకాల పడి ఉన్నా అని అర్థం అన్నమాట. భూమి నుంచి దాక్కున్న కనిపించినటువంటి భాగంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నాయో వాటినన్నిటిని ఆ లోకాలన్నింటినీ కూడా వెలుతురుమయంగా చేశాడు. 7 రోజుల్లో చేశాడు. ఇది ఇంకొక విశేషం. భూమిని చేశాడు, మిగతా గ్రహాల్ని చేశాడు. అప్పుడే అవి తమంతట తాము తిరగడం మొదలుపెట్టినాయా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అయితే దానికి దయానంద సరస్వతి ఒక చోట చక్కగా రాశాడు. ఏమనంటే, ఏ పదార్థము ఏ గురు పదార్థం ఏ గురు పదార్థము అంతరిక్షంలో తిరగకుండా ఒక చోట నిశ్చలంగా ఉండలేదు అని చెప్పాడు. కాబట్టి తన చుట్టూ తను భ్రమణం చేయటమా లేకపోతే ఇంకో దాని చుట్టూ తిరగటమా ఏదో ఒకటి జరగాలి. సో నేను అనుకోవడం ఏంటంటే, మనువు పుట్టినప్పుడు భూమి ఒకవైపు మాత్రమే వెలుతురు ఉండింది, రెండో వైపు తిరగట్లేదు. తర్వాత ఈ పెద్ద మనిషి ఎవరైతే ప్రియవ్రతుడు వాటిని స్పిన్ చేయగలిగాడు. సో దట్ రాత్రి పగలు ఏర్పడితే మిగతా భూమి కూడా బెనిఫిట్ అవుతుంది కదా. సో అలా చేసుకొచ్చాడా అని మనము ఊహించవచ్చు. లేకపోతే సెంటెన్స్ మిగతా లోకాలని అని అనాల్సిన అవసరం లేదు కదా అని. ఇప్పుడు మిగతా లోకాలు కూడా ఇప్పుడు మన భూమి ఎలా ఉందో ఇప్పుడు ఉం. చంద్రుడు, కుజుడు అవన్నీ కూడా సేమ్ అలాగే ఉన్నాయి కదా. అవును, కాబట్టి అవును. అది కూడా లోకాలు కాబట్టి వాటిని కూడా ఆయన ఇది చేశాడు అని మనం అనుకోవచ్చు. అనుకోవాల్సి వస్తుంది. మరి మిగతా లోకాలని అని అనడం ఇంకా వ్యర్థం అవుతుంది అప్పుడు. ఆ, భూమికి లోకాలు మరుగున పడి ఉన్న లోకాలని అని చెప్పాడు స్పష్టంగా. సో చెప్పి ఇది 7 ఖండాలుగా చీలింది అన్నాడు. అంటే
అవి కూడా ఏవేవో చీలు ఉంటాయి, కానీ భూమిని గురించి మటుకు చీలిందని చెప్పాడు. సో ఇది మనం తార్కికంగా ఆలోచించాల్సింది. సో ఇంత గొప్ప సైన్స్, ఇంత గొప్ప టెక్నాలజీ ఆ రోజున ఆయన డెవలప్ చేసుకున్నాడు అంటే, దాన్ని ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఆకాశంలోకి అంత దూరంలో వెళ్తే కానీ రిఫ్లెక్షన్ అవ్వదు. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకటి ఉందనుకోండి, దీనికి ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది, రెండు వచ్చినాయి, దీన్ని ఇది ఇంత దూరంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఒక లైట్ వెనకాల ఉందనుకోండి దూరంగా, ఆ వెలుతురు దీని మీద పడుతూ ఉంటుంది, ఇది కనుక అడ్డు రాకపోతే. సో ఈ నల్ల పదార్థం ఇలా అడ్డుకు వచ్చినప్పుడు ఇక్కడ చీకటి వస్తుంది. సో ఈ నల్ల పదార్థం ఇలా 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 దూరంగా జరిగింది అనుకోండి, అప్పుడు దీని యొక్క నీడ ఇంకా ఎక్కువగా వస్తుంది. అలానే దూరంగా జరిగినప్పుడు ఇటువైపు ఉన్న వెలుతురు భాగము ఇలా వచ్చి దీని మీద పడితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఎంత డిస్టెన్స్లో పెడితే అది రిఫ్లెక్షన్ బాగా జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. దానికి ఆయన చెప్పిన సమాధానం అందులోనే ఉంది. ఏంటంటే సూర్యుడికి సమాన వేగంతో ఇది కూడా ప్రయాణం చేసింది, ఈ రథం కూడా. కాబట్టి అది జియో స్టేషనరీ శాటిలైట్ కాబట్టి అక్కడ స్టేబుల్గా ఉండాలంటే దాదాపు 40,000 కిలోమీటర్లు, 42,000 కిలోమీటర్లు ఉంది ఆ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్లోకి వెళ్ళి 36,000, నాకు గుర్తున్నంత మటుకు 36 టు 42,000 మధ్యలో ఉంటుంది అది. ఆ డిస్టెన్స్లోకి వెళ్ళి అక్కడ శాటిలైట్ ఉండాలి. సో 36,000 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి అది ఉంటే కానీ అది భూమితో పాటు ఇలా తిరగదనమాట. సో దేర్ ఫోర్ అది కంటిన్యూస్గా వెలుతురు ప్రసారం భూమి మీదకి చేస్తూ ఉంటుంది, సూర్యుడి యొక్క కిరణాలను రిఫ్లెక్ట్ చేసి అది ఇస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇది ఒక పెద్ద సైన్స్ అండి, ఇది అద్భుతమైన టెక్నాలజీ ఆ రోజున ఆయన కనుక్కున్నాడు. అంటే ఎగరగలిగే వాళ్ళు, వాళ్ళు స్పేస్లో కూడా ఎగరగలిగే వాళ్ళు అని చెప్పడానికి ఈ కథ సరిపోదు. ఉమ్. ఎందుకంటే మీరు భూమిలో కారులో వెళ్తున్నారు అనుకోండి, రాత్రిపూట కారులో వెళ్తున్నారు, మీరు సూర్యుడు వెళ్తున్న రిఫ్లెక్ట్ చేయలేరు, మీరు వెళ్తురు ఇవ్వలేరు. మీరు అందుకనే భూమంతా వెళ్తురు ఇవ్వాలి అంటే కొంత దూరం వెళ్ళి సూర్యుడి కిరణాలను రిఫ్లెక్ట్ చేసుకో. ఉమ్. ఇది ఎంత అద్భుతమైన విషయం చెప్పండి. అందుకే హరి అన్నారు. హరి అంటే కిరణమే కదండి. ఆ చాలా బాగా చెప్పారు. అది ఉమారాణి గారు, ఎక్సలెంట్ అండి. హరి అంటే కిరణం, హరి అంటే సూర్యుడు, హరి అంటే ఇవి వస్తాయి. అవును, 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 అవును. హరి అంటే కిరణము సూర్యుడు. అందుకని ఆయన కిరణాలని ఆయన రిఫ్లెక్ట్ చేశాడు అనమాట. సూర్య ఎస్. యొక్క కిరణాలని ఆయన రిఫ్లెక్ట్ చేశాడు. రిఫ్లెక్ట్ చేసి అక్కడ వెలుతురుగా చేశాడు. అంతటి వేగంతో ఆయన వెళ్ళి, ఉమ్, సూర్యుడి యొక్క వేగంతో వెళ్ళి ఉమ్. ఈ కిరణాలు, హరి అంటే కిరణములు కాబట్టి ఆ కిరణాలని ఆయన రిఫ్లెక్ట్ చేయగలిగాడు. అవును. అవునండి, కరెక్ట్. అయితే దీనికి ఏంటంటే దీనికి సంబంధించి ఇంకొక విషయం నేను చెప్తాను. ఒక కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ప్రళయం ఎట్లా వస్తుంది అన్న దానికి చెప్తూ, అంటే అగ్ని మూలంగా ప్రళయం వస్తుంది, జలం మూలంగా ప్రళయం వస్తుంది, వాయువు మూలంగా ప్రళయం వస్తుంది, భూమి బద్దలైపోయి ప్రళయం వస్తుంది, ఇలాంటివన్నీ ప్రళయాలు రకరకాలుగా ఉన్నాయి. ఏ ప్రళయం ఏర్పడుతుందో దాంతోనే సృష్టి జరుగుతుంది మళ్ళీ. సో ఒక చోట సూర్యుడి మూలంగా ప్రళయం ఎలా వస్తుంది అంటే, సూర్యుడు 7 సంవత్సరాలు వర్షాలు లేకుండా భూమి మీద 7 సంవత్సరాలు కనుక కిరణాలు ప్రసరిస్తే కనుక అగ్ని ప్రళయం వచ్చేస్తుంది. 7 సంవత్సరాలు, 7 రోజులు కాదు, 7 సంవత్సరాలు. సో దేర్ ఫోర్ అది నేను ఒక మనకి ఇది కూడా మన సృష్టి రహస్యమే. అది కూడా ఒకానొక మన వేదాంత శాస్త్రాల్లోంచి తీసి చెప్పాను నేను. సో ఇప్పుడు ఈ విషయంలో ప్రియవ్రతుడు ఒక ప్రయోగం చేశాడు 7 రోజుల పాటు. మరి ఎక్కడికి వెళ్ళి ఎంత దూరంలోకి వెళ్ళి చేశాడు అవి వివరాలు ఇవ్వలేదు కాబట్టి మనం ఈ రోజున మన సైన్స్ ప్రకారం మాట్లాడుకోవాలంటే ఇంకో ఫలానా డిస్టెన్స్లోకి వెళ్ళి చేసి ఉండాలి అంటే అని భూమి మీద ఉండే టైం వేరు, మరి ఆ మిగతా లోకాలలో ఉండే టైం కూడా కరెక్ట్. వేరే. అవును, అంటే ఆయన చేసింది మరి ఏ రకంగా చేశాడు అన్నది మనం ఆలోచిస్తే కనుక అది గొప్ప విశేషం అవుతుంది. అది మిగతా అంటే శనిగ్రహానికి కూడా వెనకాలకు వెళ్ళి అక్కడ పెద్ద అంబరిల్లా పెట్టి ఆ వెలుతురంతా భూమికి, కుజుడికి, గురుడికి, శనికి తగిలేటట్టు చేశాడా, ఇది విశేషం. లేదు భూమికి 7 రోజులు చేసి మిగతా వాటికి కూడా అట్లా 7 7 రోజులు చేసుకుంటూ వెళ్ళిపోయాడా, ఇది మనకు తెలియదు. సో మొత్తానికైతే ఆయన చేసింది ఒక పెద్ద సైన్స్ ఎక్స్పెరిమెంట్. ఈ భూప్రపంచంలో అంతకు మించిన సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఎవడు చేసి ఉండడు. అంటే చేసి ఉండడం అంటే మిగతా వాళ్ళు చేశారు,
అలా చేసిన భాగవతంలోనూ భారతంలోనూ అనేక కథలు ఉన్నాయి. మనం తీసుకుంటే వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇది అందరికీ కూడా, నాస్తికులు అందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఇమాజినేషన్ ఆ రోజున ఒకవేళ కథ, ఉత్తి కథ అది ఎవడు చేయలేదంటే, ఇలాంటి ఇమాజినేషన్ ఆ రోజు ఉంది అంటే కనుక మీరు ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకొని చూసుకోవచ్చు. అలా గనక ఆ శాటిలైట్ ద్వారా ఆ స్పేస్ షిప్ ద్వారా రిఫ్లెక్షన్ చేసి భూమి అంతా వెలుతురు వచ్చే చేస్తే కనుక 7 రోజుల పాటు చేస్తే భూమి చిలుగుపోతుంది. ఆ వెలుతురుని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఈజీగా ఇప్పుడు 1500 వాట్/మీటర్ స్క్వేర్ ప్రతి ప్రతి భూమిలో సూర్యుడు యొక్క కిరణాలు పడే చోట యావరేజ్న 1500 వాట్స్/స్క్వేర్ మీటర్. అంటే ఒక స్క్వేర్ మీటర్ భూమి తీసుకుంటే దాని మీద పడే సూర్యుడి వెలుతురు 1500 వాట్స్. అంటే అంత పడుతూ ఉంటుంది. ప్రతి క్షణం 1500 జౌల్స్/సెకండ్ అనమాట. ప్రతి ఒక సెకండ్కి అంత అంత ఎనర్జీ అది భూమికి ఇస్తుంది. సో అలాంటప్పుడు అంటే అందులో సగభాగం చీకటి సగభాగం వెలుతురు ఉంటేనే ఇట్లుందంటే మొత్తం వెలుతురు అయితే ఏమవుతుంది? ఇది అద్భుతమైన విషయం ఉమారాణి గారు. సో దీని మీద మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాం. మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారు. ఈ లోపల మీరు దీని గురించి ఇంకాస్త ఆలోచించండి. సరే అండి. ఓకే, ఉంటాను మరి. సరే. ఓ